పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ప్రస్తుతం ఒక అప్డేట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. పలు కీలక సన్నివేశాలను పవన్ కళ్యాణ్తో తెరకెక్కిస్తున్నాడు హరీష్ శంకర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల సందడి చేయనుంది. ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రాణా, గౌతమి, నాగవ్, మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి ప్రముఖులు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని రవిశంకర్ ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా మైత్రి సంస్థ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. కానీ కొంతకాలం పాటు పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ని తిరిగి ప్రారంభించారు. ఈ మూవీ షూటింగ్ని ప్రస్తుతం ఫుల్ స్పీడ్గా పూర్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను ప్రకటించాడు. తాజాగా హరీష్ శంకర్ ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్తో పాటు అర్ధరాత్రి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. దానితో ఈ మూవీ షూటింగ్ ఓ వైపు జరుగుతూనే ఉండగా మరోవైపు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా జెట్ స్పీడ్లో ఈ మూవీ పనులను ఈ మూవీ బృందం వారు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే పవన్, హరీష్, దేవి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ స్థాయి విజయాన్ని అందుకుంటుందని పవన్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్లు, టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పార్ట్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ మళ్ళీ పోలీస్గా నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.